నేర్చుకున్నాం అర్త్ గురించి. ఎర్త్ ఏ షేప్లో ఉంటుంది, ఎవరి చుట్టూ తిరుగుతుంది, ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్కి హెడ్ ఎవరు. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్, హెమిస్పియర్, నెక్స్ట్ సదరన్ స్పియర్ నార్థన్ స్పియర్. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ఇమాజినరీ యాక్సిస్. ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇవాళ కూడా ఇంకొక టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకి నిన్న చెప్పాను కదండి నేను, సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ సెట్స్ ఇన్ వెస్ట్. చాలామంది పిల్లలు ఏమనుకుంటూ ఉంటారంటే సన్ మార్నింగ్ వచ్చేటప్పుడు ఈస్ట్లో వస్తాడు, ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వెస్ట్లో వెళ్ళిపోతాడు కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాడేమో అనే భ్రమలో ఉంటారు. సో అది నిజమా కాదు? నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. It is not the sun that actually moves, it appears so. Due to the motion of the earth, our earth exhibits in two types of motion. మనకెందుకు మార్నింగ్ టైం ఈస్ట్లో కనిపిస్తాడు, ఈవినింగ్ టైం వెస్ట్లో కనిపిస్తాడు? ఎందుకు ఈ రీజన్ అంటే మోషన్స్ అన్నమాట. ఈ మోషన్ ఆఫ్ ద ఎర్త్లో టూ టైప్స్ ఉంటాయి. ఏంటి ఈ మోషన్స్ అంటే, ఫస్ట్ వచ్చేసి రొటేషన్, సెకండ్ వచ్చేసి రెవల్యూషన్. రొటేషన్ అంటే ఏంటి అంటే, ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇస్ కాల్డ్ రొటేషన్. సో మీకు ఇంకా వాడుక భాషలో, మన తెలుగు భాషలో చెప్పాలంటే, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారండి? రొటేషన్ అంటారనమాట. ఇఫ్ ద ఎర్త్ ఈస్ కంటిన్యూస్లీ రొటేటింగ్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఇట్ టేక్స్ 24 hours to complete one rotation. This causes day and night. సో మనకు ఒక రొటేషన్ కంప్లీట్ కావాలి అని అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 24 hours. 24 hours అంటే ఎన్ని డేస్? 1 day అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతాయి? డే అండ్ నైట్స్ అనేటివి వస్తాయి. ఎలా వస్తాయి డే అండ్ నైట్స్? సో ఇప్పుడు చూడండి, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, అవునా కదా? మనకి ఎవరిస్తారు లైట్? సన్ అనే అతను ఇస్తారు కదా. సన్ సోలార్ సిస్టంలో ఉంటారు కాబట్టి సన్ నుంచి మనకు లైట్ రావాలి. సో ఎర్త్ ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సన్ చుట్టూ కూడా తిరుగుతుంది, చెప్పాను కదా ఆల్రెడీ. సో సన్ చుట్టూ తిరిగినప్పుడు ఒక సైడ్ అంతా ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక సైడ్ ఏమవుతుంది? లైట్ అనేది పడుతుంది. సో ఈ సైడ్ లైట్ పడింది అనుకోండి, మిగతా ఇట్ సైడ్ ఏమవుతుంది? డార్క్నెస్ అనేది ఉంటుంది. సో ఇట్ సైడ్ లైట్ పడినప్పుడు దీన్ని ఏమంటారు? డే అనేసి అంటారు. సో ఇట్ సైడ్ డార్క్గా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు? నైట్ టైం అనేసి అంటారు. కాబట్టి ఇలా, సో దీనివల్ల ఏమవుతుంది? మనకు రొటేషన్ అనేది వస్తుంది. సో ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏదైతే మనకి ఇలా ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఒక సైడ్ మాత్రమే మనకు సన్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవునప్పుడు ఇంకొక సైడ్ ఏముంటుంది? డార్క్నెస్లో ఉంటుంది. సో ఈ డార్క్గా ఉండే పార్ట్ని ఏమంటారు? నైట్ టైం అంటారు. ఈ మనకు మామూలుగా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటారు? డే టైం అంటారు. సో కాబట్టి ఇలాగ డే అండ్ నైట్స్ అనేటివి మనకు అక్కర్ అవుతూ ఉంటాయి డ్యూ టు రొటేషన్. ఓకే, for the passengers in a moving bus, the roadside trees appear to be moving backward in the opposite direction. Why? ఇప్పుడు మనం బస్సులో కూర్చొని వెళ్తూ ఉంటాము, మనకు ట్రీస్ ఎలా కనిపిస్తాయి? వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. హూ ఈజ్ రియల్లీ మూవింగ్? ఎవరు నిజంగా కదులుతున్నారు? ద ట్రీస్, ద బస్, ద ప్యాసింజర్స్. ట్రీస్ కదులుతున్నాయా? బస్ కదులుతుందా? ప్యాసింజర్స్ కదులుతున్నారా? లేదంటే బోత్ బస్ అండ్ ప్యాసింజర్స్? ఎవరు ఇప్పుడు కదులుతున్నారు? మీరే గెస్ చేసి చెప్పాలి. దిస్ ఈజ్ ద సేమ్ కేస్ విత్ ద సన్ ఆల్సో. సో ఇప్పుడు ఎవరు కదులుతున్నారు గెస్ చేశారా? బస్ అనేది మూవ్ అవుతుంది. బస్సులో ఉండే ప్యాసింజర్స్ కూడా ఏమవుతారు? బస్తో పాటు వెళ్ళిపోతారు, అవునా కదా? కూర్చొని ఉంటారు కాబట్టి. కానీ ట్రీస్ అనేవి మూవ్ కావు. కానీ మనకేమనిపిస్తుంది? వెనక్కి వెనక్కి వెళ్ళిపోయినట్టు, ట్రీస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వెనక్కి వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే సన్ కూడా ఏమి ఈస్ట్ నుంచి వెస్ట్కి నడుచుకుంటూ వెళ్ళడు, కానీ చేంజ్ అనే ప్లేస్ అనేది చేంజ్ చేయడు. సన్ ఒక కాన్స్టెంట్ ప్లేస్లోనే ఉంటాడు. కానీ మనకి రొటేషన్స్ వల్ల ఏదైతే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ వెళ్తుందో, కొన్నిసార్లు లైట్ అనేది రైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు డే అవుతుంది, లైట్ అనేది పడని చోట్ల నైట్ అనేది అవుతుంది. కాబట్టి సన్ అనేది మనకు మార్నింగ్ రైజ్ అయ్యేటప్పుడు ఈస్ట్ సైడ్, సెట్ అయ్యేటప్పుడు వెస్ట్ సైడ్ కనిపిస్తాడు. నెక్స్ట్ రెవల్యూషన్. సెకండ్ టాపిక్ ఏంటంటే రెవల్యూషన్. రొటేషన్ అంటే ఏంటో రాసుకున్నారా? ఒకవేళ రాసుకోకపోతే టేక్ డౌన్ చిల్డ్రన్. ద మోషన్ ఆఫ్ ద ఎర్త్, టేక్ డౌన్ చిల్డ్రన్, ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ on its own axis
ఈజ్ కాల్డ్ రొటేషన్. తన చుట్టూ తాను తిరగడాన్ని, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారండి? రొటేషన్ అంటారు. నెక్స్ట్ రెవల్యూషన్. ఇన్ అడిషన్ టు రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ద ఎర్త్ ట్రావెల్స్ అరౌండ్ సన్ ఇన్ ఏ ఎపిటికల్ పార్ట్. ద మోషన్ అలాంగ్ an orbit is called revolution. రెవల్యూషన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పేయడం ఏంటి అని అంటే సన్ చుట్టూ ఎవరు తిరుగుతారు? భూమి తిరుగుతూ ఉంటుంది కదా. సో అలాగా భూమి సన్ చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ అలాగే సన్ చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటారు నాన్న? రెవల్యూషన్ అంటారు. ఎపిటికల్ పార్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సోలార్ సిస్టంలో సన్ నుంచే మనకు అన్ని ప్లానెట్స్కి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ మూన్ కూడా. మూన్ ఏం తనంతటకు తానుగా మనకు లైట్ ఇవ్వదు, అది న్యాచురల్ శాటిలైట్. ఎలా ఇస్తుంది లైట్? సన్ నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్నే మనకు మూన్ ఇస్తుంది. సో మూన్ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్త్ కూడా ఏమవుతుంది? రివాల్వ్ అవుతుంటుంది. సన్ చుట్టూ ఏమేమి తిరుగుతుంటాయి? ప్లానెట్స్ అన్నీ కూడా రివాల్వ్ అవుతుంటాయి. ఎపిటికల్ పార్ట్ అంటే ఏంటంటే ఇలా రివాల్వ్ అవుతూ కరెక్ట్గా రివాల్వ్ అయ్యే ఈ ప్లేస్ ఏమంటారు అంటే, ఈ దారిని ఏమంటారు అంటే ఎపిటికల్ పార్ట్ అనేసి అంటారు. సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా రౌండ్గా, సో దాన్ని ఏమంటారు? ఆర్బిట్స్ని ఎపిటికల్ పార్ట్ అనేసి అంటారు అనమాట. నెక్స్ట్ it causes different seasons like spring, summer, autumn and winter. The earth takes place 365 1/4 days. Hence it's a normal year as 365 days, whereas a leap year which comes once in 4 years has 366 days. February has 29 days in a leap year. సో ఈ రెవల్యూషన్ వల్ల మనకి ఏం అక్కరవుతాయి? సీజన్స్ అనేటివి అక్కరవుతాయి. రొటేషన్ వల్ల మనకి ఏమొస్తుంది? డే అండ్ నైట్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ మనకి ఈ రెవల్యూషన్ వల్ల ఏమొస్తుంది నాన్న? సీజన్స్ అనేటివి వస్తాయి. ఏవేవి సీజన్స్? స్ప్రింగ్, ఆటమ్, వింటర్, సమ్మర్, ఇలాంటి సీజన్స్ అనేటివి వస్తాయి. మామూలుగా నార్మల్ ఇయర్కి అయితే ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్కి అయితే ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 366 డేస్ ఉంటాయి. ఏ మంత్లో వస్తుంది మనకి లీప్ ఇయర్? ఫిబ్రవరి మంత్లో వస్తుంది. కాబట్టి లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరికి ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 29 డేస్ అనేసి ఉంటాయి అనమాట. నార్మల్గా ఫిబ్రవరికి అయితే 28 డేస్, కానీ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఒక రెవల్యూషన్ టేక్స్ ప్లేస్ తీసుకోవాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 365 1/4 డేస్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. Next, the great Indian astronomers of the earlier period like Aryabhatta and Bhaskara revolved many startling facts about the Earth. They found that Earth is round. They also explained about axial rotation and revolution around the Sun. They calculated the movements of another planets and eclipses occurred accurately without using proper instrument in those days. అప్పట్లో మనకు సైన్స్ ల్యాబ్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కాదు కదా. మన పూర్వీకులు అయితే మన ఏషియన్ యాన్సిస్టర్స్ పైన స్టార్స్ని చూసి ఏ పండుగ వస్తుంది, ఏ మంత్ వస్తుందో చెప్పేవాళ్ళు అనమాట. అలా వాళ్ళల్లో కొంతమంది ఆర్యభట్ట, వహారమిహిర, నెహ్రూ, భాస్కరాచార్య వీళ్ళందరూ ఏం చేశారనంటే మనకు ఎర్త్ అనేది రౌండ్గా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది, రెవల్యూషన్ రొటేషన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు? పైన మన భూమితో పాటు ఇంకా ప్లానెట్స్ ఉన్నాయి, ఎక్లిప్స్ గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి కాదనమాట, కానీ వాళ్ళు అంచనా వేసి అంటే క్యాలిక్యులేట్ ఊహించి వాళ్ళు చెప్తూ వచ్చారు. వీ నో దట్ ఎర్త్ ఈస్ కంటిన్యూస్ rotation and we are living on it, but we don't feel motion. Why? ఎందుకు? ఎర్త్ రొటేషన్ ఎప్పుడు కూడా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నా చుట్టూ నేను ఇలా తిరుగుతూ ఉన్నాను అనుకోండి, కొంచెంసేపటికి ఏమైపోతాను? కళ్ళు తిరిగి కింద పడిపోతాను. ఇలాగే తిరుగుతూ ఉన్నాను అనుకోండి, ఇలాగా కొంచెంసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోతాను. కానీ ఎర్త్ కూడా ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. కానీ మనకెందుకు అలాగే ఉన్నాం? ఎర్త్ తిరుగుతుంది కాబట్టి మనం కూడా ఇలా తిరగాలి కదా. కానీ ఎందుకు ఇలా తిరగట్లేదు? రీజన్ ఏంటి తెలుసుకుందాం. The earth is rotating at a fixed speed, constant speed. ఒకటే స్పీడ్, ఫిక్స్డ్ స్పీడ్ అంటే ఇప్పుడు మనం బైక్లో వెళ్తూ ఉంటాము, 30లో వెళ్ళాలంటే 30 స్పీడ్లో వెళ్ళాలంటే 30లోనే వెళ్ళాలి, 40లో వెళ్తామంటే 40లోనే వెళ్తాం. ఇలా ఒక ఫిక్స్డ్ స్పీడ్లో
వెళ్తుంటాం. ఆల్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఇంక్లూడింగ్ ద అట్మాస్ఫియర్ అండ్ us are moving along with the earth at a same constant speed, so we do not feel that earth is moving. సో ఒక కాన్స్టెంట్ స్పీడ్తో ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ఆ మూమెంట్స్ అనేటివి మనకు తెలియదు. మనతో పాటే అన్నీ కూడా కాన్స్టెంట్ స్పీడ్లోనే ఉంటాయి కదా, ఎర్త్ కూడా ఏమవుతుంది కాన్స్టెంట్ స్పీడ్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎర్త్ ఎందుకు రొటేట్ అవుతూ ఉన్నా తన చుట్టూ తను తిరుగుతున్నా మనం కూడా ఎందుకు తిరగట్లేదు, దానికి రీజన్ ఏంటి అంటే ఎర్త్ ఒక కాన్స్టెంట్ స్పీడ్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనము అలా ఎర్త్తో పాటు రొటేట్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉన్నామన్నమాట. సో ఇదండి లెసన్. అందరూ చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటాను. ఒకసారి నేను మళ్ళీ అన్ని ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తాను. మొత్తం మన ఎర్త్ ఏ షేప్లో ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది. మన ప్లానెట్ ఎన్నో ప్లానెట్ అండి, సన్కి 3rd ప్లానెట్ అనమాట సోలార్ సిస్టంలో. నెక్స్ట్ మన దగ్గర లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో లివింగ్ కాంపోనెంట్స్ మన ఎర్త్ చుట్టూ 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసాం. ఏంటి అవి? ల్యాండ్, వాటర్, ఎయిర్, లైఫ్ అనమాట. వీటిలో నాన్ లివింగ్ కాంపోనెంట్స్ని డివైడ్ చేసాము, లివింగ్ కాంపోనెంట్స్ని డివైడ్ చేసాం. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఏంటివి? 3 ఐటమ్స్ చెప్పాను, 3 కేటగిరీస్. ఏంటివి అవి? లిథోస్పియర్ అంటే ల్యాండ్, హైడ్రోస్పియర్ అంటే వాటర్, అట్మాస్ఫియర్ అంటే ఎయిర్. నెక్స్ట్ లివింగ్ కాంపోనెంట్స్ అంటే బయోస్పియర్, లైఫ్ అనమాట. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద ఎర్త్ గురించి చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను? జియోగ్రఫికల్ ఐటమ్స్లో యాక్సిస్ అనే ఇమాజినరీ లైన్. నెక్స్ట్ నార్త్ పోల్, సౌత్ పోల్ చెప్పాను. నెక్స్ట్ ఈక్వేటర్ చెప్పాను. ఈక్వేటర్ అంటే ఏంటి? మధ్యలో ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ద గ్లోబ్ విచ్ కట్స్ 2 హెమిస్పియర్స్, 2 ఈక్వల్ హెమిస్పియర్స్గా కట్ చేస్తుంది ఈక్వేటర్. లాంగెస్ట్ లైన్ అని కూడా ఇమాజినరీ లైన్ అని కూడా చెప్పాను. నెక్స్ట్ సౌత్ పోల్ నాట్ లాటిట్యూడ్స్ అంటే ఏం చెప్పాను? హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ ప్యారలల్ టు ద ఈక్వేటర్, హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్. లాంగిట్యూడ్స్ అంటే వర్టికల్ ఇమాజినరీ లైన్స్. ఈ రెండు ఏం చేస్తాయి? మనకి లొకేషన్ని మనకు సిచ్యువేట్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు సన్ ఎందుకు ఈస్ట్లో రైజ్ అయ్యి వెస్ట్లో సన్సెట్ అవుతాడు? దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడేమో అనుకుంటాం. కానీ అది రీజన్ ఏంటి అని అంటే మోషన్స్ ఆఫ్ ఎర్త్, రొటేషన్, రెవల్యూషన్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ వచ్చాం. మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు, వాళ్ళు ఎలాగ ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకున్నా కూడా ఎలాగ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చారో కూడా మనము తెలుసుకుంటూ వచ్చాం కదా. సో